ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం వెబ్ అండ్ సోషల్ మీడియా అనలిటిక్స్లోని ఫస్ట్ యూనిట్ నేర్చుకున్నాం. ఫస్ట్ టాపిక్ ఏంటంటే అందులో అండ్ ఓవర్ వ్యూ ఆఫ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అనలిటిక్స్. ఫస్ట్ టాపిక్ ఏంటంటే అనలిటిక్స్ టు మేనేజ్ ఏ వ్యాక్సిన్ సప్లై చైన్. అయితే ఇప్పుడు మనకి వ్యాక్సిన్ అనేది ఉంటుంది కదా, ఆ వ్యాక్సిన్ని దాని యొక్క సప్లై చైన్ ఎలా ఉంది అని చెప్పేసి దాన్ని మేనేజ్ చేయడం కోసం ఎలాంటి అనలిటిక్స్ని యూజ్ చేస్తున్నాం అనేది మన క్వశ్చన్ అనమాట. ఓకే, దీనివల్ల మనకి ఏం లాభం అంటే ఎనలిటిక్స్ ద్వారా మనకి యూజ్ ఏంటంటే డిమాండ్ని ఫోర్కాస్ట్ చేయగలుగుతాం. ఓకే, డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా కరెక్ట్గా చేయొచ్చు. రియల్ టైంలో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఇక్కడ ఎలాంటి ఎనలిటిక్స్ని యూజ్ చేస్తున్నామంటే మ్యాక్పై సెన్సింగ్ ఎంప్లాయీస్ అనలిటిక్స్ని యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు జనరల్గా ఒక వ్యాక్సిన్ ఉంది, ఒక వ్యాక్సిన్ ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వ్యాక్సిన్ అనుకుందాం. కరోనా వ్యాక్సిన్ ఉన్నప్పుడు దానికోసం ఇప్పుడు మనం ఏంటి, ఆ వ్యాక్సిన్ని ఒక స్పెసిఫిక్ టెంపరేచర్లో స్టోర్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు 28 degrees Celsiusలో దాన్ని స్టోర్ చేయాలన్నాం అనుకోండి, ఆ డిగ్రీస్లోనే మనం దాన్ని స్టోర్ చేయాలి. అలా చేయకపోతే ఏమవుతుందంటే దాని యొక్క ఎఫెక్టివ్నెస్ అనేది లాస్ అవుతుందన్నమాట. ఓకే, ఇట్లా మనం స్పెసిఫిక్ దాని యొక్క టెంపరేచర్ ఎందులో అయితే ఉండాలో అందులో ఉంచడం కోసం, దాన్ని మేనేజ్ చేయడం కోసం మ్యాగ్పై సెన్సింగ్ ఎంప్లాయ్ అనలిటిక్స్ని యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ప్రాపర్గా స్టోరేజ్ చేయడం వల్ల, అంటే మనము దాన్ని ఎంత డిగ్రీస్లో అయితే స్టోర్ చేయాలో అంత డిగ్రీస్లోనే స్టోర్ చేయడం వల్ల మనకి ఏం యూజెస్ అంటే, ఒకవేళ హై టెంపరేచర్ మనకు కావాల్సిన దానికంటే హై టెంపరేచర్ యూజ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వ్యాక్సిన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మనం అది ఉండాల్సిన టెంపరేచర్లో కాకుండా వేరే టెంపరేచర్లో పెట్టడం వల్ల రియాక్షన్స్ అనేవి వేరే విధంగా జరిగాయి అనుకోండి. కరోనా వ్యాక్సిన్ అని చెప్పేసి వేశారు, అక్కడ ఏమవుతుంది, ఆ వ్యాక్సిన్ అనేది కరెక్ట్గా వర్క్ చేయకుండా ఇంకా ఫర్దర్గా ఏమైనా కాజెస్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకే, ఇక్కడ యూజ్ చేసే అనలిటిక్స్ ఏంటంటే మ్యాక్పై సెన్సింగ్ ఎంప్లాయీస్ అనలిటిక్స్. సో మ్యాక్పై సెన్సింగ్ అనేది ఏంటంటే ఒక కంపెనీ నేమ్. ఓకేనా, దీన్ని ఏంటంటే వేరే వాళ్ళు వ్యాక్సిన్ స్టోరేజ్ కండిషన్స్ ఎక్కడ ఎలా పెట్టాలి అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయడం కోసం యూజ్ చేశారనమాట. దీనివల్ల మనకి ఏంటంటే ఇప్పుడు ప్రిడిక్షన్స్ చేస్తాం. ఎలా అంటే ప్రాబ్లం అనేది ఫ్యూచర్లో అక్కడ అవ్వకుండా ఉండడం కోసం ఏ ప్రిడిక్షన్ తీసుకోవడం బెటర్ అని చెప్పేసి ప్రివెంట్ చేస్తాం అనమాట. ఓకే, దీనివల్ల వ్యాక్సిన్ని కరెక్ట్ ఏ ప్లేస్లో అయితే స్టోర్ చేయాలో ఆ ప్లేస్లో స్టోర్ చేయడం వల్ల మనకి ఎఫిషియన్సీ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇందులో కీ పాయింట్స్ ఏంటంటే రియల్ టైం మానిటరింగ్. ఓకే, రియల్ టైం మానిటరింగ్ అంటే ఏంటి, ఇప్పుడు మనకి మనం ఎక్కడైతే ప్లేస్ చేయాలో అక్కడ ప్లేస్ చేస్తున్నాం. మానిటరింగ్ అంటే ఏంటంటే మనం పెడుతున్నాం, మేకింగ్ ఇట్. ఓకే, ట్రాక్ వ్యాక్సిన్ కండిషన్, టెంపరేచర్ అండ్ లొకేషన్. మనం రియల్ టైంలో ఆ వ్యాక్సిన్ యొక్క కండిషన్ ఏంటి, దాని యొక్క టెంపరేచర్ ఏంటి, దాని యొక్క లొకేషన్ ఎక్కడ ఉంది అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ప్రిడిక్టివ్ అలర్ట్స్. ప్రిడిక్టివ్ అలర్ట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి కండిషన్ అనేది వర్స్ అవుతుంది, అంటే బ్యాడ్గా అయిపోతుంది, అంటే వర్క్ అవ్వనట్టు అయిపోతుంది అనుకోండి, మనకు అలర్ట్స్ అనేవి వస్తాయి అనమాట. ఇట్ ఈస్ ఇన్ డేంజర్ అని చెప్పేసి మనకు అలర్ట్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ సప్లై చైన్ విజిబిలిటీ. అంటే ఇప్పుడు మనకి వ్యాక్సిన్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుతుంది అని చెప్పేసి దాన్ని ట్రాక్ చేస్తే సప్లై చైన్ విజిబిలిటీ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ డిమాండ్ ఫోర్కాస్టింగ్ అంటే ఏంటి, వ్యాక్సిన్ ఎక్కడ ఉండాలి అని చెప్పేసి ప్రిడిక్ట్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ సోషల్ మీడియా మానిటరింగ్ అంటే పబ్లిక్ కన్సర్న్ అనమాట. ఇది అంటే పబ్లిక్ ఎలా ఎక్కడ ఉండాలి, దాని యొక్క కండిషన్ ఏంటి అని చెప్పేసి చెప్పడం. నెక్స్ట్ సెంటిమెంట్ ఎనాలిసిస్. సెంటిమెంట్ ఎనాలిసిస్ అంటే ఏంటంటే ఒపీనియన్స్ ఆఫ్ ద పబ్లిక్. పబ్లిక్ యొక్క ఒపీనియన్ ఎలా ఉంది అని చెప్పేసి చెప్పడం. నెక్స్ట్ చేంజింగ్ బిజినెస్ ఎన్వైర్న్మెంట్ అండ్ కంప్యూటరైజ్డ్ డెసిషన్ సపోర్ట్. ఫస్ట్ బిజినెస్ ఎన్వైర్న్మెంట్ అంటే ఏంటి అండ్ కంప్యూటరైజ్డ్ డెసిషన్ సపోర్ట్ ఏంటని సపరేట్గా తెలుసుకుంటాం. దానికి ముందు ఫస్ట్ ఇప్పుడు మనకి ఈ బిజినెస్ ఎన్వైర్న్మెంట్ అండ్ కంప్యూటరైజ్డ్ డెసిషన్ సపోర్ట్ ఏం చేస్తుందంటే ఫాస్ట్గా అండ్ బెటర్ చాయిసెస్ని తీస్తుందన్నమాట. ఓకే, బెటర్ చాయిసెస్ని ఇస్తుంది. ఇప్పుడు మనం కరెక్ట్ పర్ఫార్మెన్స్ ఏంటి, దాని యొక్క గోల్ ఏంటి, ఆ రెండింటికి మధ్యలో ఎలాంటి డిఫరెన్స్ ఉండకుండా మన పర్ఫార్మెన్స్ అండ్ గోల్ని ఒకే డైరెక్షన్లో, అంటే మనకు కావాల్సినట్టుగా ఇస్తుందన్నమాట. ఇందులో మనకి 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ప్రెషర్. ప్రెషర్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి నౌడేస్ మనకి కాంపిటీషన్ అనేది ఎక్కువైపోయింది కదా, దానివల్ల ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది. దానికి తగ్గట్టుగా మనకి రెస్పాన్స్ అనేది ఉండాలి, అంటే యాక్షన్స్ అనేవి పర్ఫామ్ చేయాలన్నమాట. నెక్స్ట్ సపోర్ట్ మోడల్ అంటే ఏంటంటే కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే ఈ రెస్పాన్సెస్ని బెటర్ చేయడం కోసం కొన్ని డెసిషన్స్ని ప్రొవైడ్ చేస్తాయి. ఓకే, ఈ 3 కాంపోనెంట్స్ ఉంటాయన్నమాట ఇందులో. సో ఫస్ట్ ప్రెజర్ ఉంటుంది. ప్రెజర్ అంటే ఏంటి, కస్టమర్ యొక్క డిమాండ్. కస్టమర్ ఏంటంటే ఇలా కావాలి, ఈ ఈ డిజైన్లో ఉండాలి, అది ఇది అని చెప్పేసి ప్రెషర్ పెట్టారు. దాన్ని బేస్ చేసుకొని రెస్పాన్స్ అనేది ఎలా ఉండాలి, యాక్షన్స్ అనేవి పర్ఫామ్ చేయాలన్నమాట. ఓకే, వాళ్ళు ఇలా అడిగారు కాబట్టి ఇలా చేద్దాం అనేసి రెస్పాన్స్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ దాన్ని బేస్ చేసుకొని డెసిషన్స్ అనేవి తీసుకుంటాం అనమాట. ఓకే, ఇప్పుడు బిజినెస్ ఎన్వైర్న్మెంట్ అనేది ఏంటంటే రోజు రోజుకి చూసినట్లయితే కాంప్లెక్సిటీ అనేది పెరిగిపోతుంది. కాంప్లెక్సిటీ ఎందుకు పెరుగుతుందంటే బిజినెస్
అనేవి చాలామంది చేస్తున్నారు. అండ్ కాంప్లెక్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దేనివల్ల అంటే కాంపిటీషన్ పెరగడం వల్ల, దానికి తగ్గట్టు రెస్పాన్సెస్ అనేవి ఇవ్వకపోవడం వల్ల, ఇలాంటి వల్ల బిజినెస్ ఎన్విరాన్మెంట్ అనేది కాంప్లెక్స్గా అయిపోతుంది. సో కాంప్లెక్సిటీ అనేది ఎలా అంటే, ఆర్గనైజేషన్స్ ఈ రోజుల్లో ఎలా ఉన్నాయి, ఆపరేటింగ్ అనేది కాంప్లెక్స్ ఎన్విరాన్మెంట్లో చేస్తున్నారనమాట. దీంట్లో ఆపర్చునిటీస్ అండ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆపర్చునిటీస్ అంటే ఏంటంటే, కాంప్లెక్సిటీని బేస్ చేసుకొని ఆపర్చునిటీస్ని మనమే బిల్డ్ చేసుకోవడం. ఓకే, ఒక హై ప్రొడక్ట్ ఉంది, దాన్ని మనం ఏం చేయాలంటే సెల్ చేయాలనుకోండి, దాన్ని ఎలా సెల్ చేస్తే బాగుంటుంది అనే ఒక ఐడియా థింకింగ్ ద్వారా ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసుకోవడం. ఓకే, అండ్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కాంపిటీషన్ అనేది ఉందన్నమాట, అది ప్రాబ్లం. ఇందులో మనకి కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఫ్యాక్టర్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్లనే కాంప్లెక్సిటీ అనేది పెరిగిపోతుంది. సో ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే మార్కెట్స్, కస్టమర్ డిమాండ్స్, టెక్నాలజీస్ అనే ఫ్యాక్టర్స్. వీటి వల్లనే, ఎందుకంటే మార్కెట్లో డిమాండ్ చేంజ్ అవుతుంది, కస్టమర్ యొక్క డిమాండ్స్, కస్టమర్ ఇలా కావాలి అలా కావాలని చెప్పేసి టెక్నాలజీ కూడా ఇంప్రూవ్ అవుతుంది, ట్రెండ్స్ మారుతున్నాయి అలా అనమాట. ఈ ఫ్యాక్టర్స్ వల్లనే మనకి ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. అండ్ దానికి కరెక్ట్ రెస్పాన్స్ అనేది కూడా కావాల్సి వస్తుంది. నెక్స్ట్ ఆర్గనైజేషనల్ సపోర్ట్. ఇప్పుడు మనకి ఆర్గనైజేషన్లో సపోర్ట్ ఎలా ఉంటుంది, ఫస్ట్ ఏమన్నా మనము బిజినెస్లో మనకి ప్రెషర్ అనేది ఎక్కువవుతుంది. ఆ ప్రెషర్ ఎందువల్ల వస్తుందంటే కాంపిటీషన్ పెరిగిపోవడం వల్ల, అండ్ అది ఫ్యాక్టర్స్ అనేవి ఎక్కువ అవ్వడం వల్ల. దానికి రెస్పాన్స్ తగ్గట్టుగా ఎలా అంటే ఆపర్చునిటీస్ని బిల్డ్ చేసుకొని చేస్తామని చెప్పేసి అన్నాం. సో నెక్స్ట్ ఏంటి, సపోర్ట్ డెసిషన్, అదే కదా. అందులో ఏంటి, ఆర్గనైజేషనల్ రెస్పాన్స్ అనేది ఉంటుంది. సో ఆర్గనైజేషన్స్ అనేవి ప్రైవేట్ ఉండొచ్చు అండ్ పబ్లిక్ అనేవి ఉంటుంది అనమాట. దీనివల్ల మనకి ప్రెషర్స్ అనేవి ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ప్రైవేట్లో ఉన్నప్పుడు కొంచెం ప్రెషర్స్ తక్కువ ఉన్నా కానీ పబ్లిక్లోకి వచ్చేసరికి కాంపిటీషన్ ఎక్కువ అవ్వడం వల్ల ప్రెషర్స్ అనేవి ఇంప్రూవ్ అవుతున్నాయి అనమాట. ఇవి రెండు కూడా కొన్ని స్ట్రాటజీస్ని బిల్డ్ చేసుకొనేసి యూస్ చేసుకొని ప్రెషర్ని డిక్రీజ్ చేయడానికి ట్రై చేస్తాయి అనమాట. ఓకే, కొన్ని యాక్షన్స్ ఏంటివంటే ఎంప్లాయ్ స్ట్రాటజిక్ ప్లానింగ్. సో ఎంప్లాయ్ ఏ విధంగా ప్లాన్ వేస్తే, అంటే ఒక ప్రాజెక్ట్ని ప్లాన్ వేస్తే ఆ ప్లాన్ అనేది ఇంకొకటి కాపీ చేయకుండా, అండ్ ఆ ప్లాన్ అనేది ఇంకెవ్వరికి అది ఏంటంటే ఇంకా ఆపర్చునిటీ ఇవ్వకుండా ఉండేటట్టుగా ఉండడం, అలాంటి ప్లానింగ్ చేయడం. లేకపోతే కొత్త కొత్త మోడల్స్ని యూస్ చేసుకోవడము, మళ్ళీ మళ్ళీ డిజైన్ చేయడం. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఒక డిజైన్ చేస్తాం అనుకోండి ప్లానింగ్, దాన్ని మళ్ళీ రీడిజైన్ చేయడం లాంటివి, సిస్టమ్స్ని ఇంప్రూవ్ చేయడం లాంటివి, పార్ట్నర్షిప్ రిలేషన్స్ని ఇంప్రూవ్ చేయడం లాంటివి, ఇలాంటి యాక్షన్స్ని పర్ఫామ్ చేసి మనం ఏంటంటే రెస్పాన్స్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో మనకి ప్రెషర్ని క్రియేట్ చేసే కొన్ని ఫ్యాక్టర్స్ అని చెప్పేసి అన్నాం కదా ఇందాక, ఏంటి, మార్కెట్స్లో ఏమవుతుంది, ఈ మధ్య కాంపిటీషన్ పెరుగుతుంది అండ్ ఆపర్చునిటీస్ అనేవి కూడా డిక్రీజ్ అవుతున్నాయి అనమాట. నెక్స్ట్ కస్టమర్ డిమాండ్స్ ఎలా ఉంటున్నాయి, క్వాలిటీ కావాలని చెప్పేసి, స్పీడ్ ఎలా ఉండాలి, కస్టమైజేషన్, నాకు ఇలా కావాలి అలా కావాలని చెప్పేసి అలా. అండ్ టెక్నాలజీస్ అనేవి రోజు రోజుకి ఇంప్రూవ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే సోషల్ మీడియాలో కొత్త కొత్త ట్రెండ్స్ అండ్ ఫ్యాషన్స్ రావడం వల్ల. నెక్స్ట్ సొసైటల్లో ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోవడం, అండ్ గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ని అందరూ ఫుల్ఫిల్ చేయకపోవడం, అలాంటివి అనమాట. ఇందులో మనం యూజ్ చేసే స్ట్రాటజీస్ ఏంటంటే ఇంప్రూవ్ కస్టమర్ యొక్క సర్వీస్ని ఇంప్రూవ్ చేయొచ్చు, అండ్ ఐటీ అండ్ కొలాబరేషన్స్ని యూజ్ చేసుకోవడం అనమాట. క్విక్గా రెస్పాండ్ అవ్వడము, సోషల్ మీడియాని యూజ్ చేసుకోవడం, ఇలాంటివి చేయడం వల్ల ఇలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేయడం వల్ల ప్రెషర్ అనేది డిక్రీజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు కంప్యూటరైజ్డ్ డెసిషన్ సపోర్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనము ఆర్గనైజేషన్ పర్ఫార్మెన్స్ అండ్ మనకు కావాల్సిన పర్ఫార్మెన్స్ రెండింటికి మధ్యలో ఎలాంటి డిఫరెన్స్ ఉండకుండా చూసుకోవాలన్నమాట. ఎక్కడంటే స్పెసిఫిక్గా డెసిషన్ మేకింగ్ సపోర్ట్ దగ్గర, డెసిషన్ మేకింగ్ అయితే మనకి వచ్చిన పర్ఫార్మెన్స్ అండ్ మనకు కావాల్సిన పర్ఫార్మెన్స్ రెండు కూడా ఒకేలా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సపోర్ట్ ఫర్ డెసిషన్ మేకింగ్. సో ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది డెసిషన్ మేకింగ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని మనం డెసిషన్స్ అనేవి తీసుకోగలుగుతాం కాబట్టి. సో కంప్యూటరైజ్డ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు మనకి కాంప్లెక్స్ ఏరియాస్ ఉంటాయి కదా, అలాంటి వాటి చోట మనం ఏం చేస్తున్నామంటే పేరోల్స్ అండ్ బుక్ కీపింగ్ దగ్గర యూజ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది రోజుకి చేంజ్ అవుతుంది, అవునా. అయితే ఇప్పుడు మనకి ఏంటంటే ప్రాసెసింగ్ అండ్ మానిటరింగ్ అనేది ఇంతకుముందు ఉండేది. ఇప్పుడు ఏంటంటే మనం దాని ప్రాబ్లమ్ని ఎనలైజ్ చేసి దానికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. దేన్ని యూజ్ చేసుకోవాలంటే టెక్నాలజీని యూజ్ చేసుకోవాలి. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మొబైల్స్. ఇంతకుముందు మొబైల్స్ రాకముందు జస్ట్ నార్మల్గా ప్రాసెసింగ్ అండ్ మానిటరింగ్ లాంటివి అలాంటివి ఉండేవి. ఇప్పుడు మొబైల్స్, కంప్యూటర్స్ లాంటివి రావడం వల్ల టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ అయింది. దానివల్ల ప్రాబ్లం అనేది కాంప్లెక్స్ అవుతుంది అండ్ ప్రాబ్లమ్ని ఎనలైజ్ చేయడం కూడా డిఫికల్ట్ అవుతుంది. నెక్స్ట్ కీవేస్. మనకి ఇందులో కీవేస్ ఏంటంటే ఫస్ట్ వన్ గ్రూప్ కమ్యూనికేషన్ అండ్ కొలాబరేషన్. సో గ్రూప్స్ అన్నిటినీ కలిపి, ఓకే, డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న వాటి అన్నిటినీ కలిపి కొలాబరేషన్ చేస్తున్నాం అనమాట.
ఓకే. అలా కొలాబరేషన్ చేయడం కోసం కొన్ని టూల్స్‌ని యూజ్ చేస్తున్నాం. లైక్ మొబైల్స్ కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, ట్యాబ్స్ ఇలాంటివి కొన్ని యూజ్ చేసుకొనేసి కొలాబరేషన్స్ అనేవి చేస్తున్నాం. దీనివల్ల ఏంటంటే షేరింగ్ ఇన్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం కమ్యూనికేషన్స్ అనేవి డిఫరెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏంటంటే షేర్ అవ్వట్లేదు. అదే అన్నిటిని మిక్స్ చేయడం వల్ల అంటే కొలాబరేట్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుందనమాట. ఓకే. దీనికి ఎగ్జాంపుల్ ఏందంటే బిట్వీన్ వెండర్స్ అండ్ కస్టమర్స్. నెక్స్ట్ ఇంప్రూవ్ డేటా మేనేజ్మెంట్. డేటా మేనేజ్మెంట్‌ని ఇంప్రూవ్ చేయడం. అంటే ఎలా అంటే ఔట్‌సైడర్స్‌కి కూడా కొన్ని పర్మిషన్స్ ఇవ్వడం. లైక్ సెర్చ్ చేసుకోవడం గానీ, డేటాను ట్రాన్స్‌ఫర్ చేయడం అంటే షేర్ చేసుకోవడం లాంటి ఛాన్సెస్ కూడా ఇవ్వడం అనమాట. నెక్స్ట్ వేర్ హౌస్ అండ్ బిగ్ డేటా. ఇప్పుడు వేర్ హౌస్ అంటే ఏంటంటే డేటా అనేది టెరాబైట్స్‌లో అంటే హ్యూజ్‌లో ఉంటుందనమాట. దాన్ని మనం ఏం చేస్తామంటే కొన్ని మెథడ్స్‌ని యూజ్ చేసుకొని ఆ హ్యూజ్ డేటాని మేనేజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎనలిటికల్ సపోర్ట్. ఎనలిటికల్ సపోర్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి డేటా అనేది ఎక్కువ ఉందనుకోండి ఆల్టర్‌నేటివ్స్ పెరుగుతాయి. ఫోర్‌కాస్టింగ్ అనేది కూడా పెరుగుతుంది. రిస్క్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువుంటాయన్నమాట. అదే ఎనలిటిక్స్‌ని యూజ్ చేసుకున్నామనుకోండి, ఆ ప్రాబ్లమ్ అనేది కొంచెం తగ్గుతుందన్నమాట. నెక్స్ట్ నెక్స్ట్ ఓవర్‌కమింగ్ కాగ్నిటివ్ లిమిట్స్. సో, సైమన్ 1977లో ఆ పర్సన్ ఏం చెప్పారంటే, హ్యూమన్స్ ఏ డేటానైనా స్టోర్ చేసుకునే కేపబిలిటీ ఉందన్నమాట. అలాగే కంప్యూటరైజ్డ్ సిస్టమ్స్ ఏం చేస్తాయంటే, ఈ కాగ్నిటివ్ లిమిట్స్ ఉన్నాయి కదా! వాటిని ఓవర్‌కమ్ చేయగలుగుతాయి ఈజీగా హ్యూమన్స్ కంటే అని చెప్పేసి చెప్పారు. నెక్స్ట్ నాలెడ్జ్ మేనేజ్మెంట్. నాలెడ్జ్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే డెసిషన్ మేకింగ్‌ని సపోర్ట్ చేస్తుందనమాట. ఫర్ మేనేజ్మెంట్ కోసం. నెక్స్ట్ ఎనీవేర్, ఎనీ టైమ్. ఇది ఒక వైర్‌లెస్ అనమాట. వైర్‌లెస్ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎనీవేర్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. డేటాని ఎనలైజ్ చేసుకోవచ్చు. కమ్యూనికేట్ కూడా అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్స్ డిఎస్ఎస్ అని చెప్పేసి అంటాం. సో మనకి ఇప్పుడు ఒక డెసిషన్ ఉంది. అంటే డెసిషన్స్ అనేవి స్ట్రక్చర్డ్ ఉంటాయి, సెమీ స్ట్రక్చర్డ్, అన్‌స్ట్రక్చర్డ్‌లో ఉంటాయన్నమాట. ఆ స్ట ఆ డెసిషన్స్ అనేవి ఇప్పుడు మనకి ఎలా ఉన్నాయి అంటే ఒక్కొక్క ప్లేసెస్‌లో ఎలా కంట్రోల్ చేస్తారు అంటే ఆపరేషనల్స్‌లో అంటే ఏంటంటే ఆపరేషనల్ కంట్రోల్ అంటే డే బై డే, డే బై డే డెసిషన్స్ అనమాట. మేనేజరియల్ అంటే ఏంటంటే మేనేజ్మెంట్ దగ్గర ఉండే డెసిషన్స్. స్ట్రాటజిక్ అంటే ఆర్గనైజేషన్ ఓవరాల్‌గా ఆర్గనైజేషన్ దగ్గర ఉండే డేటా అనమాట. సో, ఫస్ట్ స్ట్రక్చర్డ్ దాంట్లో డెసిషన్స్‌లో ఆపరేషన్ అంటే డే టు డే లైఫ్‌లో ఏముంటాయంటే అకౌంట్ రిసీవబుల్, అకౌంట్స్ పేయబుల్, ఆర్డర్ ఎంట్రీ ఇలాంటివి ఉంటాయి. నెక్స్ట్ మేనేజరియల్‌లో అంటే మేనేజ్మెంట్‌లో ఎలా ఉంటాయి? బడ్జెట్ ఎలా ఉంది? ఫోర్‌కాస్ట్ చేస్తున్నారా? కొంటున్నారా లేదా? ప్రిపేర్ చేస్తున్నారా లేదా? అన్నట్టు ఉంటుంది. స్ట్రాటజికల్‌లో ఎలా ఉంటుందంటే ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఎలా ఉంది? ఇన్వెస్ట్‌మెంట్ ఎంత చేస్తున్నారు? డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది? అని చెప్పేసి ఉంటుంది. సెమీ స్ట్రక్చర్‌లోకొచ్చేసరికి ప్రొడక్షన్ ఎలా ఉంది? అండ్ షెడ్యూలింగ్ ఎలా ఉందని చెప్పేసి చూసుకుంటారు. అండ్ మేనేజరియల్‌లో ఏంటంటే క్రెడిట్, బడ్జెట్, ప్రిపరేషన్, లేఅవుట్, కేటగరైజేషన్ ఎలా ఉంది? అండ్ స్ట్రాటజికల్‌లో బిల్డింగ్, మెర్జర్స్, ప్లానింగ్, క్వాలిటీ అష్యూరెన్స్, హెచ్ఆర్ పాలిసీస్ ఎలా ఉన్నాయని చెప్పేసి చూసుకుంటుంది. కంట్రోల్ చేసుకుంటుంది. నెక్స్ట్ అన్‌స్ట్రక్చర్డ్. అన్‌స్ట్రక్చర్డ్‌లో ఏంటంటే ఇప్పుడు మనకి ఇవి 2 స్ట్రక్చర్‌లో ఉంటాయి. ఇదేంటంటే అన్‌స్ట్రక్చర్డ్ అంటే కాంప్లెక్స్‌గా ఉండడం వల్ల అన్‌సర్టెనిటీగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ సాఫ్ట్‌వేర్‌ని బై చేస్తుంది. లోన్స్‌ని అప్రూవ్ చేసుకోవడం లాంటివి, కవర్స్ లాంటివి తీసుకోవడం, మ్యాగజైన్ కవర్స్ లాంటివి తీసుకోవడం లాంటివి ఉంటాయి. సో, ఇందులో మేనేజరియల్‌గా ఎలా ఉంటుందంటే నెట్వర్క్, ఎగ్జిక్యూటివ్, రిక్రూటింగ్ ఎలా ఉందని చెప్పేసి చూసుకుంటుంది. స్ట్రాటజికల్‌లో ఏంటంటే ఇప్పుడు మనకి ప్లానింగ్ ఎలా ఉంది? డెవలప్‌మెంట్ ఎలా జరుగుతుంది? సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉన్నాయని చెప్పేసి చూసుకుంటుందనమాట. సో, స్ట్రక్చర్డ్‌లో ఏంటంటే ఇప్పుడు మనకి క్లియర్ ప్రొసీజర్స్ అనేవి ఉంటాయన్నమాట. సెమీ స్ట్రక్చర్‌లో ఏంటంటే కొన్ని స్ట్రక్చర్డ్ ఉంటాయి. కొన్నేమో కొన్నిటికి జడ్జ్‌మెంట్ అనేది అవసరం అనమాట. కొన్నిటికి జడ్జ్‌మెంట్ అనేది అవసరం. అన్‌స్ట్రక్చర్డ్‌లో ఏంటంటే కాంప్లెక్స్‌గా ఉంటుంది. అన్‌సర్టెనిటీ అనేది ఉంటుందనమాట. అంటే క్లియర్ ప్రొసీజర్ అనేది ఉండదు. ఆపరేషనల్ అంటే ఏంటి? డే టు డే డెసిషన్స్ అనమాట. మేనేజరియల్ అంటే మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజికల్ అంటే ఆర్గనైజేషన్. కాన్సెప్ట్ ఆఫ్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్. ఇదేంటంటే కంప్యూటర్ బేస్డ్ సిస్టమ్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే డెసిషన్ మేకింగ్ ఈజీ అయ్యేటట్టుగా చేస్తుంది. దానివల్ల ఏంటంటే ప్రాబ్లమ్స్‌ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. దీన్ని ఫస్ట్ డీఎస్ఎస్‌ని ఇన్వెంట్ చేసింది అంటే డిస్కవర్ చేసింది ఎవరంటే స్కాట్ మార్టన్ అనే పర్సన్ చేశారనమాట 1970s. దీంట్లో మేజర్‌గా ఉండే కాంపోనెంట్స్ ఏంటంటే డీఎస్ఎస్ డేటాబేస్, డీఎస్ఎస్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్ అండ్ డీఎస్ఎస్ యూజర్ ఇంటర్ఫేసెస్ అనేవి ఉంటాయి. ఇందులో మనకి కొన్ని టైప్స్ ఉంటాయన్నమాట. ఆ టైప్స్ ఏంటంటే డేటా డ్రైవెన్, మోడల్ డ్రైవెన్, నాలెడ్జ్ డ్రైవెన్, డాక్యుమెంట్ డ్రైవెన్ అండ్ కమ్యూనికేషన్ డ్రైవెన్. డేటా డ్రైవెన్ అంటే ఏంటంటే డేటాను బేస్ చేసుకొని మనం ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నాం. మోడల్ ఎలాంటి ప్రిడిక్షన్ చేస్తున్నాం. నాలెడ్జ్ ఎలా ఉంది అని చెప్పేసి. డాక్యుమెంట్స్ అనేవి కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? మనం ప్రాబ్లమ్స్‌ని ఈజీగా సాల్వ్ చేయగలమా లేదా అని చెప్పేసి. కమ్యూనికేషన్ అనేది క్లియర్‌గా ఉందా లేదా? ఇలా టైప్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, నెక్స్ట్ టీఎస్ఎస్ యాజ్ అన్ అంబ్రెల్లా టర్మ్. అంటే ఇప్పుడు మనకేంటంటే ఇది మనకి డెసిషన్ మేకింగ్‌ని సపోర్ట్ చేస్తుందనమాట. కంప్యూటర్ సిస్టమ్ అయినా సరే. ఓకే.
ఇందులో మనకి సప్లై చైన్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ లాంటి వాటికి వేరియస్ సిస్టమ్స్ని హెల్ప్ చేస్తుంది. వేరియస్ సిస్టమ్స్ని మేనేజ్ చేయడానికి యూస్ఫుల్ అనమాట. ఎవాల్యుయేషన్ ఆఫ్ డిఎస్ఎస్ ఇంటూ బిజినెస్ ఇంటెలిజెన్స్. సో మనకి డిఎస్ఎస్ అనేది స్టాఫ్ దాని యొక్క టూల్స్ని యూస్ చేసుకునేందుకు ఛాన్స్ ఇస్తుంది అనమాట. అయితే ఆ టూల్స్ ఏమేమి ఉన్నాయంటే ఓలాప్, డేటా వేర్ హౌస్, డేటా మైనింగ్, టెక్స్ట్ మైనింగ్, ఇలా కొన్ని ఉంటాయన్నమాట డెసిషన్ మేకింగ్ కోసం. ఆ టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ బిజినెస్ అనలిటిక్స్ కింద తీసుకుంటాం అనమాట. ఓకే, సో బిజినెస్ ఇంటెలిజెన్స్లో మనం ఎక్కడెక్కడ ఉంటాయని చెప్పేసి అన్నాం. బిజినెస్ ఇంటెలిజెన్స్లో ఉండే టూల్స్ అన్నింటినీ బిజినెస్ ఇంటెలిజెన్స్లో ఉంటాయి. కమాండర్ ద బిజినెస్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి అన్నాం. సో జనరల్గా ఏంటివి అవి డిఎస్ఎస్ ఉంటుంది ఒకటి ఫస్ట్, అండ్ టెక్స్ట్ మైనింగ్, నెక్స్ట్ డేటా మైనింగ్ ఉండొచ్చు, నెక్స్ట్ డేటా వేర్ హౌస్, నెక్స్ట్ ఓలాప్, మెటా డేటా. జనరల్గా మనకు తెలిసినవి ఏంటంటే ఇవి అలర్ట్స్ లాంటివి, నోటిఫికేషన్స్ లాంటివి ఇవ్వడం కూడా దీని కిందకే వస్తాయన్నమాట. ఓకే, ఇవి ఇక్కడ ఉన్నవన్నీ రాయాలని ఏం లేదనమాట. ఇప్పుడు మనకి తెలిసినవి కొన్ని రాసినా కానీ బిజినెస్ ఇంటెలిజెన్స్లో ఇవన్నీ వస్తాయని చెప్పేసి రాసుకోవచ్చు. నెక్స్ట్ బిజినెస్ అనలిటిక్స్ ఓవర్వ్యూ. బిజినెస్ అనలిటిక్స్ ఓవర్వ్యూ ఏంటంటే ఇప్పుడు మనకి డేటా అనాలిసిస్ని ఎలా యూజ్ చేసుకుంటున్నాం అండ్ బెటర్ డెసిషన్స్ని ఎలా ప్రొవైడ్ చేస్తున్నాం ఆర్గనైజేషన్స్లో అనేది బిజినెస్ అనలిటిక్స్ అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఎనలిటిక్స్ అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ రెండింటికి అంటే డిఫరెన్స్ లాగా ఏంటంటే ఇవి రెండు కూడా సేమే, బట్ ఇదేంటంటే బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లేస్లో ఈ ఎనలిటిక్స్ని యూజ్ చేస్తున్నాం అనమాట. ఇది దేని మీద ఫోకస్ చేస్తుందంటే యాక్షనల్ డెసిషన్ మీద ఫోకస్ చేస్తుంది. దేన్ని బేస్ చేసుకోండి అంటే హిస్టారికల్ డేటాని బేస్ చేసుకోండి. సో డెఫినేషన్ బై ఇన్ఫార్మ్స్ అంటే ఇప్పుడు మనకి డేటా బిజినెస్ అనలిటిక్స్ అంటే ఏంటని చెప్పేసి ఒక ఇన్స్టిట్యూషన్, ఒక మేనేజ్మెంట్ అనేది ఏం చెప్పిందంటే ఎనలిటిక్స్ అనేది కంప్యూటర్ టెక్నాలజీ, మేనేజ్మెంట్ సైన్స్ అండ్ స్టాటిస్టికల్ అన్నింటినీ కంబైన్ చేస్తేనే మనకి ఎనలిటిక్స్ అనేది వస్తుందని చెప్పేసి చెప్పారనమాట. ఓకే, ఇన్ఫార్మ్స్ అంటే ఏంటంటే ద ఇన్స్టిట్యూషన్ ఫర్ ఆపరేషన్ రీసెర్చ్ అండ్ మేనేజ్మెంట్ సైన్స్. నెక్స్ట్ లెవెల్స్ ఆఫ్ ఎనలిటిక్స్. లెవెల్స్లో ఇప్పుడు మనకి ఆర్గనైజేషన్స్ అనేవి మనకి కొన్ని లెవెల్స్లో అంటే ఇప్పుడు మనకి కస్టమైజ్డ్ వన్స్ అనేవి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లెవెల్స్లో ఉంటాయి అన్నమాట. క్యాపబిలిటీస్, దీని యొక్క క్యాపబిలిటీస్ ఏంటివంటే ఓలాప్ అంటే ఇప్పుడు మనకి ఇది ఒక టూల్ లాగా అనమాట. ఈ టూల్ ఏం చేస్తుందంటే డేటాలోనే ఇంకా డీప్ లెర్నింగ్ అనేది నేర్చుకోవడం కోసం యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు మనకి నెక్స్ట్ టైప్స్ ఆఫ్ అనలిటిక్స్లో మనకి జనరల్గా ప్రిడిక్టివ్ అనలిటిక్స్లో నేర్చుకున్నాం కదా, ఏమని డిస్క్రిప్టివ్, డయాగ్నోస్టిక్, ప్రిడిక్టివ్ అండ్ పర్స్పెక్టివ్, ఇలా 4 ఉంటాయి అన్నమాట అనలిటిక్స్లో టైప్స్ అనమాట. డిస్క్రిప్టివ్ అంటే ఏంటంటే వాట్ హ్యాస్ హ్యాపెన్ అని చెప్పేసి చెప్తాం. డయాగ్నోస్టిక్లో ఎందుకంటే వై ఇట్ హ్యాపెన్ అని చెప్పేసి చెప్తాం. ప్రిడిక్టివ్లో అంటే ఇఫ్ ఒకవేళ అయితే ఏం జరుగుతుంది. పర్స్పెక్టివ్లో ఏంటంటే రికమెండ్ చేస్తున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి రికమెండ్ చేయడం. డిస్క్రిప్టివ్లో ఏంటంటే స్టాటిస్టికల్ మోడలింగ్ని యూస్ చేస్తాం. డయాగ్నోస్టిక్లో ఏంటంటే మెషిన్ లెర్నింగ్, ప్రిడిక్టివ్లో రిగ్రెషన్ క్లాసిఫికేషన్ లాంటివి యూస్ చేస్తాం. ఇందులోకి వచ్చేసరికి ఇందులో పర్స్పెక్టివ్స్లో కూడా రిగ్రెషన్ క్లాసిఫికేషన్ లాంటివి యూస్ చేస్తాం అనమాట. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ అనలిటిక్స్. నెక్స్ట్ టాపిక్ బిగ్ డేటా అనలిటిక్స్. ఇందులో ఏంటంటే ఈ అనలిటిక్స్ అనేది సింగిల్ స్టోరేజ్లో స్టోర్ చేసుకోదన్నమాట. ఎందుకంటే ఇది చాలా హ్యూజ్గా ఉంటుంది అండ్ దానికి హ్యూజ్ వాల్యూమ్ ఉంటుంది, హ్యూజ్ వెరైటీ ఉంటుంది అండ్ హ్యూజ్ వెలాసిటీ అనేది ఉంటుంది అనమాట. దీని యొక్క డెఫినేషన్ అడిగినా కానీ ఇట్ ఈస్ ద హై వాల్యూ, హై వెరైటీ అండ్ హై వెలాసిటీ అని చెప్పేసి 3 V's గురించి రాసిస్తాం కానీ డెఫినేషన్ 1 మార్క్ కింద పనికొస్తుంది. అయితే ఇది మనకి స్ట్రక్చర్డ్ ఫామ్లో ఉంటుంది, సెమీ స్ట్రక్చర్డ్ ఫామ్లో ఉంటుంది, అన్స్ట్రక్చర్డ్ ఫార్మేట్లో కూడా ఉంటుంది అనమాట. స్ట్రక్చర్డ్ ఫార్మేట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి డేటా అనేది ఒక స్ట్రక్చర్డ్ అంటే టేబుల్స్ ఫార్మాట్లో ఉండడం అనమాట. దానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే డిబిఎంఎస్. ఓకే, నెక్స్ట్ అన్స్ట్రక్చర్డ్ అంటే ఏంటంటే మనకి ఒక టేబులెట్ ఫామ్లో ఉండదన్నమాట. డేటా అనేది ఒక ఫార్మాట్లో ఉండకుండా గజిబిజిగా ఉండడం అనమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే అన్స్ట్రీస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంటి సెమీ స్ట్రక్చర్డ్. సెమీ స్ట్రక్చర్డ్లో ఏంటంటే స్ట్రక్చర్డ్ అండ్
అన్‌స్ట్రక్చర్డ్ రెండిటిని కంబైన్ చేస్తే వచ్చేది ఏంటంటే సెమీ స్ట్రక్చర్డ్ డేటా అనమాట. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎక్స్ఎంఎల్ షీట్స్ లాంటివి వస్తాయి. అయితే మనం ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అంటే ఫేస్‌బుక్, వెబ్‌సైట్స్, డీబీఎంఎస్ లాంటి ప్లేసెస్‌లో కూడా యూజ్ చేయొచ్చు. బిగ్ డేటా అనేది స్టోర్ చేసుకుంటుంది అండ్ ప్రాసెస్ చేస్తుంది. ఇది మనం ఈ బిగ్ డేటాని మొత్తాన్ని కూడా ఒక ప్లేస్‌లో స్టోర్ చేయడం అనేది ఎక్స్‌పెన్సివ్ థింగ్ అనమాట. కాబట్టి మనం పార్ట్స్ లాగా డివైడ్ చేసి స్టోర్ చేసుకుంటాం. మనం ఇందులో హెచ్‌డిఎఫ్ఎస్ లాంటి ఫైల్స్‌ని ఇలాంటివి యూజ్ చేసుకుంటామనమాట. ఇందులో మనం ఏంటంటే ప్రాసెసింగ్ చేయడం కోసం మ్యాప్ రెడ్యూస్‌ని యూజ్ చేసుకుంటాం. మ్యాప్ రెడ్యూస్ అంటే ఏంటంటే గూగుల్ ద్వారా మనకి డెవలప్ అయిన ఒక ప్రాసెస్ అనమాట. దాంట్లో మనం డేటాని డివైడ్ చేస్తాం. మ్యాప్ లాగా అండ్ రెడ్యూస్ లాగా డివైడ్ చేసి ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తామనమాట. ఇప్పుడు కంపెనీస్ ఎలాంటి కంపెనీస్ అంటే క్లౌడెరా, హార్టన్ వర్క్స్ ఇలాంటివి ఏం చేస్తున్నాయంటే సాఫ్ట్‌వేర్ అండ్ హార్డ్‌వేర్‌ని చూపిస్తున్నాయన్నమాట. అంటే బిగ్ డేటా అనలిటిక్స్‌లో ఈ కంపెనీస్ లైక్ క్లౌడెరా లాంటివి యూజ్‌ఫుల్ అనమాట. ఇందులో మనం ఎలాంటి ఆల్గోరిథమ్స్‌ని యూజ్ చేస్తున్నామంటే సెంటిమెంట్ అనాలిసిస్, ఆల్గోరిథమెటిక్ ట్రేడింగ్‌ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే హడూప్ అనే ఒకటి యూజ్ చేస్తాం. హడూప్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌ని యూజ్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే మనము డేటాని స్ప్లిట్ చేస్తున్నాం. అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అనమాట. స్మాలర్ పార్ట్స్ లాగా కన్వర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఇందులో ఏంటి లార్జ్ డేటా సెట్ ఉంటుంది కదా! ఆ లార్జ్ డేటా సెట్‌ని పార్ట్స్ లాగా డివైడ్ చేసి దాంట్లో ప్రాసెసింగ్ అనేది చేస్తామనమాట. సో, ఈ మ్యాప్ రెడ్యూసింగ్ ప్రాసెస్ అనేది యూజ్ చేస్తామని చెప్పేసి అన్నాను కదా! అదేంటంటే మ్యాప్ అండ్ రెడ్యూస్ లాగా డివైడ్ అవుతుంది. ఈ మ్యాప్‌లో ఏంటంటే ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. ఈ ప్రాసెసింగ్ చేసి ఆ రెడ్యూస్ అనేది ఏం చేస్తదంటే ఆ డేటానంతా తీసుకొని కంబైన్ చేసి ఒక ఫైనల్ అవుట్‌పుట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుందనమాట. సో, దిస్ ఈజ్ అబౌట్ ద బిగ్ డేటా అనలిటిక్స్. దిస్ ఈజ్ ఓవరాల్ ఫస్ట్ యూనిట్. థాంక్ యూ.